అందరికీ నమస్తే అండి. ఈ దేశంలో కుబేర్లు ఎవరో మనకు తెలుసు. ప్రపంచంలో కుబేర్లు ఎవరో మనకు తెలుసు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుబేర్లు ఎవరో బహుశా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ షిరిడీ సాయి అనే సంస్థ అధినేత కూడా వన్ ఆఫ్ ద మిలీనియర్, మేబీ బిలీనియర్ కూడా కావచ్చు. సో ఈ షిరిడీ సాయి అనే సంస్థ అంటే మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి, ఈ కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వాధినేతలకు సంబంధాలు ఎలా ఉంటాయంటే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళు సేఫ్గా ఉంటారు, ప్రభుత్వాలనే వాళ్ళు శాసించే స్థాయికి వెళ్ళిపోతారు. వన్స్ ఆ కార్పొరేట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత, ఆ కార్పొరేట్ రాడార్లోకి వెళ్ళిన తర్వాత, అంతకుముందు వాళ్ళు ప్రభుత్వం దగ్గర అణిగిమణిగి ఉంటారు, కానీ వాళ్ళ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వాలనే వాళ్ళు శాసిస్తారు. వాళ్ళు చెప్పిన వాళ్ళకే ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తారు, హోదాలు ఇస్తారు, కాంట్రాక్టులు ఇస్తారు, అంత జరుగుద్ది. ఇప్పుడు షిరిడీ సాయి సంస్థ ఆంధ్రప్రదేశ్లో అదే స్థాయిలో ఉంది. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ. ఈ సంస్థ ఎప్పటిదో, కానీ 2019 వరకు ఎవరికి పెద్దగా తెలియదు. వాళ్ళ టర్న్ ఓవర్ కూడా చాలా తక్కువ. కానీ 2019లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తరువాత విద్యుత్ శాఖని ఈ కంపెనీకి కట్టబెట్టారు, అప్పచెప్పారు బీభత్సంగా. సో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రాన్స్ఫార్మర్లు వీళ్ళ దగ్గర నుంచే మోర్ దాన్ 85 to 90% వరకు కొన్నారు. పోనీ కొన్నారు, కొంటే తప్పు లేదు, తప్పేముంది, వాళ్ళు టెండర్లు వేశారు, బిడ్లు వేశారు, కొన్నారు అనుకోవచ్చు. పోనీ అలా కొనడం పక్క రాష్ట్రంలో ₹1,00,000 ఉండి వీళ్ళు 1,00,000కో 1,10,000కో కొన్నారంటే ఓకే, కన్విన్సింగ్ ఒప్పుకోవచ్చు. కానీ పక్క రాష్ట్రంలో 70,000 ఉన్నది వీళ్ళు 1,30,000కు కొన్నారు. అక్కడే అనుమానం. దేశం మొత్తం మీద 70,000 80,000 ఉన్న ట్రాన్స్ఫార్మర్లను వీళ్ళు 1,30,000కి 1,40,000కి కొన్నారు. అక్కడే అనుమానం. సో అలా అప్పనంగా షిరిడీ సాయి అనే సంస్థకు వైసీపీ ప్రభుత్వం దోచిపెట్టింది. ఆ విషయం నేను చెప్పడం కాదు, ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పారు. చంద్రబాబు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, అందరూ చెప్పారు. టీడీపీలో ప్రస్తుతం అధికారంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, సీఎంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా 2021, 22, 23లో అప్పుడు చెప్పిన వాళ్ళే. కాబట్టి ఇప్పుడు ఎవరు మాట్లాడలే. సో ఆ షిరిడీ సాయి సంస్థ దగ్గర, వాళ్ళ దగ్గర ఎన్నికల టైంలో డబ్బులు తీసుకున్నారు, ఎలక్షన్ బాండ్ తీసుకున్నారు, అఫీషియల్గా దొరికిపోయారు దోషులుగా. సో ఇప్పుడు వాళ్ళ మీదే విమర్శలు చేసి, వాళ్ళనే జగన్ బినామీ అని ఆరోపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారంటే వీళ్ళకి లేదు, ఏం లేదు, అందరికీ తెలుసు కదా. సో మరి అధికారంలోకి వచ్చింది సరే, లేకపోతే లేదు. అధికారంలోకి వచ్చాకైనా వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని చూడాలి కదా, చూసుకోవట్లా. వాళ్ళకే మొత్తం తాళాలు ఇచ్చేశారు. విద్యుత్ శాఖ తాళాలన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయన్నమాట. ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలా వరకు కాంట్రాక్టులు వాళ్ళకే వెళ్తాయి. ఎంతవరకు వచ్చిందంటే, ఈ రాష్ట్రంలో అధికార వర్గాల్లో, కార్యనిర్వాహక వర్గంలో అత్యంత కీలకమైన కుర్చీ ఏంటో అందరికీ తెలుసు కదా. ఈ రాష్ట్రంలో కార్యనిర్వాహక వ్యవస్థలో అత్యంత కీలకం సిఎస్ గారు, విజయానంద్ గారు ఉన్నారు. సో ఆయన గతంలో విద్యుత్ శాఖలో కీలకమైన పొజిషన్లో పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. సో ఈ షిరిడీ సాయికి సంబంధించి డీలింగ్స్ ఇవన్నీ, అంటే ఈ కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాలన్నీ, ఫైల్స్ క్లియరెన్స్ అన్నీ ఆయన అధికారంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కీలకంగా వ్యవహరించారు అనే పేరు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే షిరిడీ సాయి విశ్వేశ్వర రెడ్డి గారికి ఈయన అత్యంత సన్నిహితులు. సో ఆ బాండింగ్ అలా ఉంది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక విజయానంద్ గారు సిఎస్ అయ్యారు. అండ్ విద్యుత్ శాఖకు సంబంధించి కూడా పగ్గాలు ఆయన దగ్గరే ఉన్నాయి. మంత్రి అయితే రవికుమార్ గారే, కానీ ఆ శాఖ కీలకమైన అధికారి మాత్రం విజయానంద్ గారే. ఆ శాఖలో బదిలీలు కానీ, కాంట్రాక్టులు కానీ, టెండర్లు కానీ ఏవైనా సరే ఆయనే ఫైల్స్ క్లియర్ చేయాలి. సో గత ప్రభుత్వం ఆయనే, ఇప్పుడు ఆయనే. మరి గత ప్రభుత్వంలో ఆరోపణలు ఎవరి మీద అయితే వచ్చాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆరోపణలు వాళ్ళ మీదే వస్తున్నాయి. సో అప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మౌనం వహిస్తున్నారు. దీని వెనక కారణం ఏంటో అందరికీ తెలుసు. సరే, ఇప్పుడు ఇదంతా నేను చెప్పడానికి కారణం ఏంటి, మొత్తం పాత విషయమే కదా, నువ్వు దీనిలో చెప్పే విషయం ఏముంది అని అనుకోవచ్చు. అతి త్వరలో ఒక 2-3 నెలల తర్వాత ప్రభుత్వం విద్యుత్ శాఖకు సంబంధించి ఒక కొత్త కార్పొరేషన్ సృష్టించబోతోంది. ఆ కార్పొరేషన్ చైర్మన్గా రిటైర్ అయిన తర్వాత ఈయన వెళ్ళబోతున్నారు. అంటే మన సిఎస్ గారు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆయన సేవలు ప్రభుత్వానికి వినియోగిస్తున్నారు, ప్రభుత్వానికి అండ్ ప్రజలకు, రాష్ట్రానికి ఇవ్వబోతున్నారు పాపం. సో ఆయన సేవలను వినియోగించుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్ట్రైట్గా చెప్పాలంటే
ఈ ఫిబ్రవరితో ఆయన రిటైర్ అవుతారు, పదవీకాలం పూర్తవుద్ది. ఆ తర్వాత రాష్ట్రం ఒక కొత్త కార్పొరేషన్ సృష్టించి ఆయన్ను చైర్మన్గా చేస్తారు. ఆ కార్పొరేషన్ కూడా విద్యుత్తుకు సంబంధించాయి. సో అది ఎందుకు చేస్తారో, ఎలా చేస్తారో, తెర వెనుక ఎవరున్నారో అందరికీ తెలిసిందే కదా. సో అది అందుకే తాకట్టు పెట్టేశారు. సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎలాగైతే విద్యుత్ వ్యవస్థను ఈ ట్రాన్స్కో సిస్టమ్ మొత్తాన్ని షిరిడి సాయి వాళ్ళకి తాకట్టు పెట్టారో, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలాగే తాకట్టు పెట్టిందనమాట. అంతకుమించి ఇంకేమీ కాదు. సో ఇక్కడ ప్రజలు తెలుసుకోవాలి. నేను అందుకే చాలాసార్లు చెప్తుంటా, ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంది అనేది. ఎవరు సచ్చీలురు కారు, ఎవరు కూడా ఏది పూర్తి స్థాయిలో నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. థ్యాంక్ యూ. సో మన ఛానల్ మీరు దాదాపుగా 4-5 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నారు కదా. సో మన ఛానల్ నుంచి కొంచెం డెప్త్ ఇన్వెస్టిగేటివ్ ఆర్టికల్స్ కోసం, లోతైన విశ్లేషణలు అండ్ ప్రభుత్వం అవినీతి అండ్ పరిపాలన, అభివృద్ధి, రాజకీయాలు, పరిపాలన అన్ని అంశాలను కవర్ చేయడానికి మనం మంత్లీ మ్యాగజైన్ ఒకటి తీసుకొస్తున్నాము. ఆ మ్యాగజైన్ లాంచ్ అంటే మార్కెట్లోకి విడుదల చేసేది ఒక మీటింగ్ విజయవాడలో మన మీటప్, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీటప్ ఒకటి జరగబోతోంది జనవరి 1st వీక్లో. దానికి రావాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అలాగే ఆ మ్యాగజైన్ ఎవరైనా కావాలి అనుకుంటే, మీకు ఆ మ్యాగజైన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, అంటే తీసుకుంటే, మీరు మంత్లీ ఛార్జ్ పే చేస్తే మీకు ప్రతి నెల 1st వీక్లో మీ ఇంటికి డెలివరీ అవుద్ది అనమాట. ఫ్రీ, పోస్టల్ ఛార్జెస్ అనేవి ఏమి ఉండవు, ఫ్రీగా ఉంటుంది. సో మీకు కావాలి అనుకున్న వాళ్ళు 9391335993 9391335993 ఈ నెంబర్కి మీరు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేసి మ్యాగజైన్ కావాలి అని అడగండి, వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. లేదా విజయవాడలో మీటప్కి వస్తాము అని అయినా సరే వాళ్ళని అడగండి, వాళ్ళు డీటెయిల్స్ చెప్పి ఒక గ్రూప్లో జాయిన్ చేస్తారు. థ్యాంక్ యూ.